ప్రాథమిక విద్య మీద పాఠశాల విద్య మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మా మానకొండూరు నియోజకవర్గ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్సన్ మండేలా గారు ఒక చాలా మంచి కొటేషన్ అన్నారు, అరిస్టాటిల్ గారు కూడా అన్నారు. మరి నెల్సన్ మండేలా రైట్లీ స్టేటెడ్, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ది వరల్డ్. ఫర్ ఆల్ evil things root cause is the education. ఎడ్యుకేషన్ లేకపోతే మనమందరం కూడా ఈరోజు ఏ విధంగా ఉండేదో మనకు తెలుసు. కాబట్టి మరి నెల్సన్ మండేలా గారి కొటేషన్ తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్ ఈరోజు పాఠశాల విద్య ఏ విధంగా పతనమైంది, గత 10 సంవత్సరాల లోపల ఎన్ని స్కూళ్ళు మూతబడ్డాయి, చాలా వరకు చాలామంది వాదోపవాదనలు పెట్టుకుంటా ఉన్నారు. నేను అనేది ఏంటంటే నీవు చేసినవా నేను చేసినవా అని కాదు, కానీ విద్య గత 10 సంవత్సరాల్లో నాశనం అయిపోయింది. ఎన్నో స్కూళ్ళు మూతబడ్డాయి. ప్రాథమిక విద్య మొత్తానికి టీచర్లు లేక, మంచి భవనాలు లేక లాస్ట్కు దాన్ని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఈరోజు చిన్న చూపు అయిపోయింది. ఎందుకంటే అధ్యక్ష, మనం అందరం కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాం. ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఈ సభలో దాదాపుగా 15 మంది డాక్టర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు, జనరల్ సర్జన్స్ ఉన్నారు, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు, స్పైన్ సర్జన్స్ ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా తక్కువ మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు, చాలామంది దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే. మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకున్నారు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. మరి ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు పెరుగుతున్న దాని ప్రకారంగా అప్డేషన్ ఎందుకు కాలేదు? ఇవన్నీ కూడా ఒక మంచి పౌరులందరూ నాణ్యమైన జీవితాలు గడపగలగడమే దేశ ప్రగతికి నిజమైన కులమానం. ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా, గౌరవప్రదంగా జీవించాలంటే తలసరి ఆదాయాల్లో అసమానతలు సమసిపోవాలన్నది నిర్వివాద అంశం. అలాంటి వాస్తవిక సమ్మిళిత సుస్థిరాభివృద్ధికి ఏ జాతి అయినా ఎప్పుడు నోచుకుంటుంది? విద్యారంగం మీద ప్రభుత్వాలు సరైన శ్రద్ధ వహించినప్పుడు నిపుణత, సృజనాత్మకత, ఉత్పాదకతల్లో సాటి లేని మేటి మానవ వనరులు సిద్ధమవుతాయి. ఈరోజు మానవ వనరులు నిర్వీర్యమవుతా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల లోపల విద్యార్థులు ఒక ప్రమాణాలు కలిగి మంచి విద్యను అభ్యసించలేకపోతా ఉన్నారు. అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే మానవ వనరులను నాశనం చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రాథమిక విద్య చాలా ఇంపార్టెంట్. వాటి ద్వారా దేశ ఆర్థిక పురోగమనం వేగవంతం అవుతుంది. ప్రగతి ఫలాల పంపిణీ సమంగా జరిగి జనజీవన ప్రమాణాల మెరుగుదల సాధ్యపడుతుంది. ఇందుకు భిన్నంగా ఈ తెలంగాణలో చదువులు భావితరాల సహజ నైపుణ్యాలను హరిస్తున్నాయి. సంవత్సరం తిరిగేసరికి విద్యార్థులు పై తరగతులకు వెళ్తున్నప్పటికీ అత్యధికులు అభ్యసన సామర్థ్యాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా అఘోరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లో ఈ లోపాలు ఎక్కువగా కనపడుతున్నాయి. పోటీ ప్రపంచంలో నెగ్గుకొచ్చే ప్రజ్ఞను నవతరానికి అందించలేని నేటి చదువుల మూలంగా వికసిత భారత స్వప్నాలన్నీ పగటి కలలవుతా ఉన్నాయి. మరి అధ్యక్ష, మనం ఎప్పుడైతే ప్రపంచంతో పోటీ పడాలంటే, మనం ఈ ప్రపంచంలో మనం నిలవాలంటే మనం ఎన్నో సంస్థలు మూతబడ్డాయి. మనం అంబాసిడర్ కార్ని ఈరోజు చూస్తలేం, బజాజ్ చేతక్ని ఈరోజు చూస్తలేం. ఎందుకంటే అవి ప్రపంచంతో పోటీ పడలేక విరమించుకున్నాయి. మరి ఈరోజు మనుగడనే లేకుండా కొలాప్స్ అయిపోయినాయి. మరి ఈరోజు అందురించే మనం వాటితో పోటీ పడాలంటే మన విద్యా వ్యవస్థను ఆ విధంగా తయారు చేయాల్సి ఉంటుంది. పునాది డొల్లదైతే ఎంత పెద్ద భవనమైనా మేకపేడల కుప్పకూలిపోతా ఉంది. అందురించే మనం చదివే చదువులు ఒకవేళ నాణ్యత లేకపోతే, బేసిక్ ఫౌండేషన్ చక్కగా లేకపోతే, ఒక డాక్టర్ని తయారు చేస్తామనుకుంటే ఆ పేషెంట్ చచ్చిపోతా ఉన్నాడు. మనం నిన్నగాక మొన్న మన ఇంజనీర్లు కట్టినటువంటి కొన్ని ప్రాజెక్టులు కూలిపోయినాయి. అంటే ఆ విద్యార్థికి బేసిక్ ఫౌండేషన్ లేక, ప్రాథమిక విద్యలో ఏదైతే ఉండాల్సిన ప్రమాణాలు లేకపోతే వాడు పైన పోయి మీద అట్లనే కూలిపోతూ ఉంటాయి. ప్రతి దాంట్లో నైపుణ్యత అవసరం. కాబట్టి ఉన్న పునాది డొల్లైతే ఎంత పెద్ద భవనమైనా మేకపేడలా కుప్పకూలిపోతుంది. ప్రాథమిక విద్యలో పిల్లలు వెనకబడితే వారి ఎదుగుదలకు అదే ప్రధాన అవరోధం అవుతుంది. ఇందుకు సంబంధించి అనేక చేదు నిజాలను 2024
అసర్ నివేదిక తాజాగా వెల్లడించింది. మనం చూస్తా ఉన్నాం, డ్రాప్అవుట్స్ ఎక్కువైపోతా ఉన్నాయి. ఎందుకు ఎక్కువైపోతా ఉన్నాయి? టీచర్లు మరి ఉన్న దాంట్లో 10 మంది విద్యార్థులు ఉన్న స్కూళ్ళు ఉన్నాయి. ఒక్క టీచరు, 2 టీచర్లు, 3 టీచర్లు ఉన్నారు. మరి ఆ పిల్లలు ఎందుకు డ్రాప్అవుట్ అవుతా ఉన్నారు? వానికి అర్థమైతలేదు సబ్జెక్ట్, వాడు చదవలేకపోతా ఉన్నాడు. మ్యాథ్స్ మీద 10 మందికి ఒక ట్యూషన్ చెప్పిన విద్యార్థికి చెప్పినట్టు చెప్పొచ్చు, కానీ ఈరోజు మరి ప్రమాణాలు తగ్గిపోయినాయి. దాన్ని మానిటర్ చేసే వ్యవస్థ లేదు, దానికి ఒక డెడికేషన్ ఉండే వ్యవస్థ లేదు, డెడికేట్ చేస్తలేరు ఎవరు కూడా. ఇవన్నీ కూడా మనం ఆలోచించి ప్రభుత్వ పరంగా వాళ్ళని నిందించడం, వీళ్ళని నిందించడం కాకుండా మన పాఠశాలను మనం అభివృద్ధి చేయాలని నేను కోరుతా ఉన్నా. అందుకు అసర్ నివేదిక తాజాగా వెల్లడించి దాని ప్రకారం దేశవ్యాప్తంగా సర్కారీ బడుల్లో 2వ తరగతి పాఠ్యాన్ని కనీసం చదవగలిగిన 3వ క్లాస్ పిల్లల సంఖ్య 23.4%. గడచిన 20 ఏళ్లలో ఇదే అత్యధికమని, ఆ మేరకు విద్యార్థులు పఠన సామర్థ్యాలు మెరుగుపడ్డాయని నివేదిక రూపకర్తలు ప్రకటించారు. అందుకు సంతోషించాలా? లేకపోతే 23 మందికే చదువొస్తుంది, 76.5% పిల్లలు తరగతికి తగిన తెలివిడిని అలవర్చుకోలేకపోయారని బాధపడాలని మనం ఆలోచించాలి. 5వ క్లాస్ విద్యార్థుల్లో 37.5%, 8వ తరగతి పిల్లల్లో 53% మంది మాత్రమే 2వ క్లాస్ పాఠ్యాంశాన్ని చదవగలుగుతున్నారు. అంటే నేను నిజంగా ఇది ప్రాక్టికల్గా నేను చూసిన, నా దగ్గర ఉన్న స్కూళ్ళకు నేను వెళ్ళడం జరిగింది. ఒక 8th క్లాస్ పాపను చదవమంటే చదవలేకపోతుంది తెలుగు. కాబట్టి దయచేసి ఎక్కడ లోపం జరుగుతుందో మనం దాన్ని పట్టుకోవాలి. ఆ క్రక్స్ ఆఫ్ ది కేసు ఎక్కడున్నో దాన్ని పట్టుకొని ప్రభుత్వ పరంగా మనం చర్యలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక విద్యార్థికి చదువు చెప్పినప్పుడు చదువు వస్తుందా లేదా, వాడు చదవగలుగుతున్నాడా లేడా అనేది ఎవరు మానిటర్ చేయాలి? మనకు డిఈఓలు ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు, స్కూల్ టీచర్లు ఉన్నారు, క్లాస్ టీచర్లు ఉన్నారు. మరి ఎక్కడ తప్పిదం జరుగుతుందో తప్పకుండా మనం రిజల్ట్స్ కోసం ఆతృత పడతా ఉన్నాం. 10వ క్లాస్లో ఇంత చేసుకున్నాం, 9th క్లాస్లో ఇంత రిజల్ట్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్లో రిజల్ట్స్ వచ్చినాయి, ఇది ఫస్ట్ అది ఫస్ట్ అని మనం తాపత్రయపడుతున్నాం. కానీ పిల్లలకు తరగతికి తగిన తెలివిడిని లేకపోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ఆయా తరగతుల్లో ఇలాంటి విద్యార్థులు వరుసగా 29.3, 50.8% చొప్పున ఉన్నారు. తీసివేతలు, భాగహారాల్లోనూ చాలా మంది పిల్లలు చేతులు ఎత్తేశారు. నిన్ననే నాకు ఒక ప్రిన్సిపల్ ఫోన్ చేసినారు, అయ్యా మా స్కూల్ పిల్లలు ఆ స్కూల్ సెంటర్లో ఎగ్జామ్స్ రాస్తుంటే పక్క పిల్లలు ఏమీ రాయలేకపోతున్నారు 10th క్లాస్లో. ఇది దుర్భరమైన వ్యవస్థ. వట్టిగానే మొక్కలు చూస్తున్నారు. మరి దీనికి కారకులు ఎవరు? ఏమనంటే కాపీ కొట్టించి పాస్ చేయించి వాడిని బయటకు పంపిస్తా ఉన్నారు. అంటే కానీ వానికి 10th క్లాస్ పాస్ అయినా కూడా తీసివేత రాదు, భాగహారం రాదు, గుణకారం రాదు. ఏటా ఇదే దుస్థితి తలెత్తున్నప్పుడు 10వ క్లాస్ పరీక్షల్లో 90% ఉత్తీర్ణత ఎలా నమోదవుతుంది? 90%. వాడికి వాళ్ళు రావు, వీళ్ళు రావు, చదవడం రాదు, మరి గుణకారం రాదు, భాగహారం రాదు, జమ రాదు, కూడిక రాదు, అయినా 90% రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి మన ప్రభుత్వం, అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దుస్థితి మీద శ్రద్ధ పెడతారని, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చాలా విషయాల లోపల ఆచితూచి విద్య మీద అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి మనం తప్పకుండా ఆ దిశగా పరీక్షల్లో ఎందుకు పాస్ అవుతున్నారు, బయటకు వచ్చిన తర్వాత ఎందుకు చేస్తలేరు, ఇది భారం అవుతుంది. భారతదేశానికి చదువు రాని వాళ్ళను మనం పెంపొందిస్తూ ఉన్నాం. అట్లా జరగకుండా వాళ్ళ చదువు వచ్చే విధంగా ప్రతి అంశంలో వాళ్ళు నిష్ణాతులయ్యే విధంగా మనం చేయాలి. ప్రాథమిక అంశాల్లో పట్టు లేకుండా 10వ తరగతి పాస్ అయితే మాత్రం పిల్లలకు జరిగే మేలేంటి? ఏమీ లేదు. ఇంటర్ డక్కా ముక్కీలు తింటారు. అక్కడ ఏవో 4 ముక్కలను ముక్కున బట్టి పరీక్షల్లో గట్టెక్కిన ఆ పై తల వేలాడేస్తారు. మన ఇంజనీరింగ్ పట్టభద్రులు, ఇక ఇంజనీరింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంతకుముందే చాలామంది చెప్పినారు, ఏం ట్రేడ్ చేస్తున్నావో తెలియదు, ఏం గ్రూపో తెలియదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కోళ్ళ షెడ్యూల్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా అన్నారు. మరి కోళ్ళ షెడ్యూల్లో పెట్టినప్పుడు ఆ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక ప్రమాణాలు లేకపోతే, వాళ్ళకి ఆ చదువు రాకపోతే, మనం ఎప్పుడు అనుకుంటాము క్యారియర్ కన్సల్టేషన్ పెట్టి ఈ పిల్లోడు ఈ ఇంజనీరింగ్కు సరిపోతాడా లేదా అనేది ఒక జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ మేము చదివినప్పుడు మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ రాయాలంటే, మెడిసిన్ ఎంట్రన్స్ రాయాలంటే 60% మినిమం. అది ఎస్సీనా, బీసీనా, ఎస్టీనా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లేకపోతే మెడికల్ కాలేజీలో ఎంట్రన్స్ రాయడానికి వీలు లేదు. ఒకటేసారి పాస్ కావాలి.
అది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అయితే అక్కడ జాయిన్ కావాలంటే ఒకటేసారి పాస్ కావాలి, 65% పైన ఉండాలి. మరి ఈరోజు ఏ ప్రమాణాలు పాటిస్తున్నాం ఎంట్రన్స్కి? ఎవడు పాస్ అయితే వాళ్ళు రాసేది. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో మనం ఉన్నాం, ఒక ప్రమాణాన్ని ఫిక్స్ చేసి నేను మీ ద్వారా అధ్యక్ష ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఒక ప్రామాణికం ఉండాలి. 55%, 60% పెట్టి వాళ్ళ ఎలిజిబిలిటీని ఇవ్వాలి. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని కొంతమంది వేస్తూ ఉన్నారు. వాడు మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతా ఉన్నాడు. అర్థం కాక ఆ ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ అర్థం కాక, ఇంగ్లీష్ అర్థం కాక కొనసాగించాలా లేదా? నేను ఎందుకంటే ప్రాక్టికల్గా చూసిన ఒక పిల్లోడు ఏం చేస్తున్నావురా అంటే ఇంజనీరింగ్ అన్నాడు. మళ్ళీ 2వ సంవత్సరం పోయేసరికి వాడు పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇదే ఇండియా లోపల అందురిచ్చే. కాబట్టి అవన్నీ కూడా మనం చూసుకోవాలని నేను చెప్తా ఉన్నాను. చాలా మందిలో ఉద్యోగార్హతలు కురవడానికి కారణం పాఠశాల విద్యలో సన్నగిల్లడమే, నాణ్యత సన్నగిల్లడమే. ఉపాధ్యాయులు, ఆధునిక బోధనా వనరులు, మౌలిక సదుపాయాలు కొరత మూలంగా సర్కారీ బడుల్లో చదువులు చట్టుబండలు అవుతున్నాయి. అక్కడి విద్యార్థులు అత్యధికులు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు చెందిన వారే. ఇంటి దగ్గర పిల్లలను కూర్చోబెట్టి చదివించే వెసులుబాటు ఆ తల్లిదండ్రులకు ఉండదు. ట్యూషన్లకు పంపడానికి వారి శక్తి చాలదు. అలాంటప్పుడు ఇక పిల్లల పరిస్థితి ఏంటి? దేశవ్యాప్తంగా 26 కోట్ల పైగా పాఠశాల విద్యార్థులు ఉన్నారు. వారిలో 60% మంది సర్కారీ బడుల్లోనే చదువుకుంటున్నారు. వారికి నాణ్యమైన విద్య అందకపోతే యావత్ దేశ భవిష్యత్తు ఏం కాను. ఈ ఆలోచన పాలకుల్లో ఉంటే సర్కారీ విద్యను గాడిన పెట్టడంపై తప్పకుండా వారి తలరాతలు మారుతాయని నేను కోరుతా ఉన్నాను. మరి విద్యారంగంపై చేసిన ఖర్చు కూడా చాలా వరకు మనం పెంచినాం. ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు తన ప్రసంగంలో చెప్తూ విద్యారంగంపై చేసే ఖర్చుగా కాక పెట్టుబడిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతుంటారు. తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకున్నది. మరి కాబట్టి దయచేసి మన వాళ్ళందరూ కూడా మరి ఈరోజు అది పెట్టుబడిగా కానీ లేకపోతే ఫ్యూచర్ ఇన్సూరెన్స్గా కానీ మనం పిల్లల్ని తప్పకుండా మూసివేసిన పాఠశాలలను మళ్ళీ తెరిపించే విధంగా, లేకపోతే పాఠశాలలో స్ట్రెంత్ లేకపోతే అన్ని పాఠశాలను ఒక దగ్గర కూర్చి చేయాలని కోరుతా ఉన్నాను.